నమస్కారం. మీ అందరికీ జనహిత్ సమాచార్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చూడండి అక్కడి ముఖ్యాంశాలు. నేను మీ బాబురావు కరి. మీరు చూస్తున్నది జనీస్ సమాచార. చూడండి ఒక విశేషమైన వార్త. 137 భివండి పూర్వ నియోజకవర్గం అభ్యర్థి శ్రీ సంతోష్ శెట్టి గారికి మద్దతుగా అఖిల పద్మశాలి సమాజం పదాధికారుల ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నవారు అఖిల పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షులు శ్రీ ఈములా నరసయ్య, మాజీ నగర్సేవకులు బాలకిషన్ కళ్యాణం, తెలుగు యువత మండలి అధ్యక్షులు వాసం రాజేందర్, వంగ పురుషోత్తం, మోహన్ కొండ, కొంక మల్లేశం మరియు పెద్ద సంఖ్యలో పద్మశాలి సమాజం బాంధవుడు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈగ వినండి పద్మశాలి సమాజం నాయకులు ఏమంటున్నారు వినండి. చీఫ్ బ్యూరో జనహిత్ సమాచార్. మనమందరము సంతోష్ అన్నను ఇక్కడ పూర్వలకెళ్ళే ఎట్టి పరిస్థితి లోపల ఏకతాటిపైకి వచ్చి మనమందరము మన పద్మశాలి సమాజము మరియు తెలుగు బాంధవులందరూ ఆయనకు సమర్థనిచ్చి 20 తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ధనుష్యబాన్ మీద ఓటేసి మనం ఈసారి అసెంబ్లీకి తోలియాలని చెప్పి మీ అందరినీ కోరుచున్నాను. మంజయ్య శెట్టి గారు గత 10 సంవత్సరాల నుండి భివండిలో ఎన్నో సేవలు అందిస్తూ పనిచేస్తున్నాడు కాబట్టి అతన్ని ఇప్పుడు ఏదైతే అభ్యర్థిగా శివసేన అభ్యర్థిగా మహాయుతి అభ్యర్థిగా నిలబడ్డాడో అదేవిధంగా ఎప్పుడైతే యోగేష్ పాటిల్ నిలబడ్డప్పుడు అభినయ్తో కవినే అన్నట్టు ఏదైతే నిదానం ఉండనో అదే విధానము ఇప్పుడు సంతోష్ మంజయ్య శెట్టి గారికి అది అవసరం వచ్చింది కాబట్టి కామత్ గారి నుండి పద్మనగర్ వరకు చిన్న పెద్ద లీడర్లు కాక ప్రతి ఒక్క సమాజము సంతోష్ అన్నగారికి సపోర్ట్ ఇస్తురుగా సంతోష్ మంజయ్య శెట్టి గారు గెలిపించి అతని మొదటిసారి విధానసభకు పంపించాలని మీ అందరికీ తెలుగు వాళ్ళందరికీ కోరుచున్నాను. కావాలని మన తెలుగు బాంధవులందరూ ఆశిస్తున్నారు. అందరికీ జై మార్కండేయ. అదే రకంగా గత 20 సంవత్సరాల నుంచి పద్మానగర్లో నగర సేవగా ఉండి శ్రీ సంతోష్ అన్న శెట్టి గారు మనకు సేవ చేస్తున్నారు. ఒక్క పద్మానగర్ బాంధవులకే కాదు యావత్తు భివండికి ఆయన సేవలు చేసిండు. ఎవ్వరు ఏ రాత్రి వెళ్ళినా కానీ ఏ రాత్రి తలుపు కొట్టినా కానీ ముందుకొచ్చి అతను పని చేసి పెట్టిండు. అందుకే మనం మర్చిపోవద్దు. మన కృతజ్ఞత భావంతో మన తెలుగు వాళ్ళందరూ భివండిలో లోపల ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మన తెలుగు బాంధవులందరూ కూడా మనము శ్రీ సంతోష్ అన్న శెట్టి గారిని ధనుష్యబాన్ గుర్తుకు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ 20 నాడు వచ్చే ఎన్నికల దినం నాడు మనం తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం అసెంబ్లీకి పంపాలని కోరుచున్నాను. నుంచి సంతోష్ శెట్టి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయనకి ఎదురుగా ఎంతమంది అయితే పారాలు నింపారో వాళ్ళందరూ 3వ తారీఖు నాడు అందరు ఎక్కింది ఏకదృష్టితోని ఆయనకు మద్దతు పలికినరు. అందు గురించి మనం కూడా పూర్వ విభాగంలో ఉన్న పద్మశాలి సమాజ్ కానీ వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు ఇతర సమాజాలు కూడా ఆయనకు పోయిన గత 25 సంవత్సరాల నుంచి ఏకసారిగా ఆయన సమాజానికి సేవ చేస్తుండు. ఆయన పని మంచిగా ఉన్నది అని మేమందరం ఆయనకు సమర్థనిస్తున్నాం. మీరందరూ సమాజంలో ఉన్న ఇతర సమాజాలు తెలుగు సమాజం అందరు బాంధవులు ఆయనకు 20వ తారీఖు నాడు ఓటేసి మాయుతి ఏకనాథ్ సిండే గఢ్ నుంచి ఆయనది ధనుష్యబాన్ నిషాని బటన్ ఒత్తి ఆయన భారీ మొత్తం గెలిపించాలని ఇదొక విన్నపము. సంతోష్ మంజయ్య శెట్టి గారు విధానసభకు ధనుష్యబాన్ గుర్తు మీద సిందే గ్రూప్లో ఆయన శివసేన ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన సంతోష్ శెట్టి భీవండిలో 25 సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా గెలుస్తుండు. అందులో మనవాళ్ళ గురించి చాలా ఎన్నో సేవలు చేసిండు, ఎన్నో పనులు ఎంతోమందికి చేసిచ్చిండు. వీళ్ళు నాకు ఓటేసిండ్రు వెయ్యలేదు అనే సమస్య లేకుండా ఎవరు అయినా కూడా వారి పని ఆయన చేసిచ్చండు అని. అదే కాకుండా మనకు మన పూర్వ భాగంలో ఏదైతే ఆయనను మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి. ప్రతి వాళ్ళు మద్దతు ఇవ్వడానికి తయారున్నారు. ఆయన మంచితనంను తెలుసుకొని అందరూ కూడా సంతోష్ అన్నకు ఓటు వేయాలి, ఆయనను గెలిపియాలి అని కోరుతుండ్రు. నేను కూడా అదే మాదిరిగా సంతోష్ అన్నకు మన ఓట్లు, మన తెలుగు వాళ్ళ ఓట్లు, తెలుగు వాళ్ళ అని అంటే అందులో అందరూ వస్తారు. పద్మశాలి సమాజం వస్తుంది, తెలుగు వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. అందరూ కలిసి ఆయనకు బహుమతితోటి ఎక్కువ ఓట్లతోటి గెలిపించి మనం మన పూర్వ భాగంలో ఆయనని ఎట్టి పరిస్థితిలో గెలిపించే ప్రయత్నం చేయాలి. అందరూ కూడా దీనికి
సమ్మతి తెలిపి ఏదన్నా రాగద్వేషాలు ఉన్నా కూడా పక్కకు పెట్టి సంతోషాన్ని గెలిపియాలని మీ అందరినీ కోరుతున్న నేను. జై హింద్, జై మహారాష్ట్ర, జై మార్కండే. ఏమైన అభ్యర్థి సంతోష్ మంజయ్ శెట్టి గారు లోక్సభలో విధానసభ అభ్యర్థి నిలబడ్డారు శివసేన సింధేగఢ్తో. సంతోష్ శెట్టి గారిని గెలిపించడానికి ఇక్కడ భివండి తెలుగు సమాజము అందరూ గుమిగూడి ఆయన సమర్థనార్థము మేమందరం దానికి ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాము. ఇతర అందరూ సమాజం మొత్తం అందరూ మన దానికి ఏకతాటికి వచ్చి ఆయనను మా తెలుగు బాంధవులందరూ ఆయనకు అధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపించాలని నా యొక్క మనవి. జై హింద్, జై మహారాష్ట్ర. ఈ వార్తలు ఇంత సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం కొత్త వార్తలతో. మా ఛానల్ మొట్టమొదటిసారి చూసేవారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. వీడియో నచ్చితే మిత్రులతో షేర్ చేయండి. మా వీడియోను పూర్తి చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై మహారాష్ట్ర.